తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. 3 రోజులుగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ టీం ఇప్పటివరకు రాష్ట్రానికి 70,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. గత ఏడాది పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు రాగా ఈ ఏడాది 70,000 కోట్ల పెట్టుబడులు సాధించారు. ఇవాళ కూడా సీఎం రేవంత్ టీం దావోస్ లో పలు సమావేశాల్లో పాల్గొనున్నారు. దీంతో పెట్టుబడుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. మూడు రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ టీం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలకు సంబంధించి పూర్తి సమాచారం ఆ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి అప్డేట్స్. షీలా, దావోస్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ టీం 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. గత 3 రోజులుగా దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర అధికారులు కూడా పాలు పంచుకుంటున్నారు. మొత్తంగా 70,000 కోట్ల రూపాయల నిధులు ఏది తెలంగాణకు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయి. దీనికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ములుగు, మంచిర్యాల, నాగర్ కర్నూలు జిల్లాలో సోలారు జల విద్యుత్ సంబంధించిన దానిపైన కూడా పెట్టుబడులు పెడుతుంది. సో ఈ ప్రాజెక్టు ద్వారా 7,000 మందికి ఉపాధి లభిస్తుంది. సో మొత్తంగా చూసినట్టే 3 రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఎడతెరిపి లేకుండా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి కంపెనీలతో ఒప్పందం జరుగుతుంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు, ఏదైతే రాష్ట్రానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, సోలార్ కావచ్చు, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకే ప్రధానంగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమావేశాలు 70,000 కోట్ల రూపాయలకు పైగా నిధులకు సంబంధించి ఇందులో కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. దీన్ని మినహాయిస్తే ఇంకా ప్రపంచ దిగ్గజమైనటువంటి యూనిలివర్ తో కూడా కీలక ఒప్పందం జరిగింది. ఏదైతే కామారెడ్డి దగ్గర పామాయిల్ పరిశ్రమ కావచ్చు, బాటిల్ క్యాప్ తయారీ సంస్థ సంబంధించిన వాటిపై కూడా కీలక ఒప్పందం జరిగింది. ఈ 2 సంస్థలతో పాటు ప్రధానంగా ఈ పెట్టుబడులే కాకుండా హెచ్సిఎల్ తో పాటు విప్రో కంపెనీ కూడా తమ కార్యకలాపాలను విస్తరించి మరొక 10,000 మందికి ఉపాధి లభించింది. సో కేవలం ఏదైతే దావోస్ లో జరుగుతున్నటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనే 70,000 కోట్ల రూపాయల నిధులతో పాటు దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించేలాగా ప్రస్తుతం ఒప్పందాలు జరిగాయి. మనం చూసాం, గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ దావోస్ పర్యటన తోడు అంతకుముందు సింగపూర్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సో అక్కడి నుంచి కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. సో దాంతో పాటు సింగపూర్ టెక్నికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఒప్పందం జరిగింది. అలాగే సెమీ కండక్టర్ల పరిశ్రమ అసోసియేషన్ తో కూడా మీటింగ్ జరిగింది. సో ఇవన్నీ కాకుండా ఇవాళ చివరి రోజు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటుంది. సో ఇవాళంతా కూడా కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు. సో ఇవాళ కూడా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సో గత ఏడాది ఇదే దావోస్ నుంచి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి ఆ మార్కును దాటి 70,000 కోట్ల రూపాయలు రావడం, ఇవాళ కూడా మరొకసారి ఇవాళ చివరి రోజు సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ రాత్రికి ఆయన దావోస్ ను వదిలి రేపు దుబాయ్కి వెళ్తారు. రేపు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తారు. సో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్న సందర్భంలో రేపు హైదరాబాద్ కు చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘన స్వాగతం పలికేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న సందర్భంగా చూస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ టీం దూసుకుపోతుంది. సో ఈ నేపథ్యంలోనే 70,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ప్రస్తుతం వచ్చాయి. సో ఇవాళ కూడా కీలకమైన సమావేశం జరగబోతున్నాయి. శీలా, రైట్, థ్యాంక్ యూ అశోక్.